హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మిస్ వచ్చా. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. దానికి కావాల్సిన చికెన్ శుభ్రంగా కడిగి తీసుకుండి ఒక గిన్నెలో వేసుకుండి చికెన్ని. దానికి 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు ఉప్పు వేసి కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకోండి. 1 స్పూన్ ఏమో ధనియాల పౌడర్ వేసుకోండి. 1 స్పూన్ గరం మసాలా వేసుకోండి. కొత్తిమీర పుదీనా వేసుకోండి. 2 స్పూన్లు పెరుగు వేసుకోండి. దాన్ని కలిపి మ్యాగ్నెట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకోండి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు దోరగా వేయించుకోవాలి, డ్రీప్ ఫ్రై చేసుకోవాలి. అవి పక్కన పెట్టేసుకోండి. ఒక గిన్నె తీసుకుని దాంట్లో వాటర్ వేసుకోండి. రైస్ ఉడకబెట్టుకోవడానికి మనం పలావ్ కావాల్సిన సామాన్లు అన్నీ వేసుకోండి. రైస్కి సరిపడా ఉప్పు వేసుకోండి. మనం రైస్ని ఉడకబెట్టుకోవాలి. ఒక 80% ఉడికే వరకు దాన్ని ఉడకబెట్టుకోవాలి. పక్కన గిన్నెలో మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ తీసుకుని కిందంతా దాన్ని బాగా సమానంగా పేర్చి 4 పచ్చిమిరపకాయలు, మనం బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకుని మూత పెట్టుకుని 5 నిమిషాలు సిమ్లో పెట్టి బాగా చికెన్ అంతా మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాలు సిమ్లో పెడితే చికెన్ అంతా బాగా మగ్గుతుంది. మగ్గిన తర్వాత మనం 80% రైస్ని, ఉడకబెట్టుకున్న రైస్ని తీసుకొచ్చి ఈ చికెన్లో వేయాలి. బాగా 80% ఉడికిన రైస్ని చికెన్లో వేసి సమపాలలో అలా మొత్తం అంతా మనం పైనంతా వేసేస్తే బాగా దమ్ అవుతుంది బిర్యానీ. రైస్ వేసేసుకుని బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కూడా వేసేసి 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకుంటే బిర్యానీ చాలా టేస్టీగా మంచి స్మెల్ వస్తూ బాగుంటుంది. మంచి స్మెల్ వస్తుంది బిర్యానీ. దానిపై మూత పెట్టుకుని దానికి బరువుగా ఉన్నది ఏదన్నా తీసుకొచ్చి దానిపై ఉంచాలి. ఉంచితే మనకి బిర్యానీ బాగా దమ్ అవి మనకి పొడిపొడిలాడుతూ బాగా వస్తుంది బిర్యానీ. బిర్యానీ అంటే అందరికీ ఇష్టమే. నేను చేసే బిర్యానీ అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టమే. ఎప్పుడైనా బయట నుంచి తీసుకొచ్చుకోమని చెప్పినా సరే, లేదు నువ్వే చేయి బిర్యానీ అంటారు. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను నేను ఎలా ఉందో బిర్యానీ. చాలా బాగా వచ్చింది, సూపర్గా వచ్చింది బిర్యానీ.